గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు మనం శివరాత్రి గురించిన టాపిక్ చేసిన వీడియోలో మీరు ఒక మాట అన్నారు భస్మం గురించి. భస్మం గనక మనం ధారణ చేస్తే ఆయుష్ని పెంచుతుంది అని చెప్పి అంత విశిష్టత ఉందా గురుగారు? భస్మం ధరించడం వల్ల అంత మంచి ప్రయోజనం కలుగుతుందంటారా? ఇప్పుడు భస్మం ధరించటం వలన అంత మంచి ప్రయోజనం కలుగుతుందా అని అంటే మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. సింధూరం ఉంటుంది, కుంకుమ ఉంటుంది, గంధం ఉంటుంది. అవును గురుగారు. విష్ణువాలయానికి వెళ్ళండి, గంధం ఉంటుంది, కుంకుమ ఉంటుంది. కానీ మీరు శివాలయానికి వెళ్తే ఎక్కడ శివాలయానికి వెళ్ళినా మీకు అక్కడ కేవలం భస్మం తప్ప ఇంకేమీ కనిపించదు. విష్ణుమూర్తికి కేవలం ఇక్కడ ఒక నామం పెడతారు, అనేక ఆభరణాలతోటో పుష్పాలతో అలంకారం చేస్తారు. శివుడికి చూడండి, ఎక్కడ చూసినప్పటికీ కూడా లింగం మొత్తం భస్మమే పోస్తారు. అవును గురుగారు. దీనికి మనం మామూలుగా కూడా శివలింగం అనేటువంటిది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని అరూపరూపిణి అని అంటారు. అరూపరూపిణి అంటే రూపం ఉన్న రూపం లేనిది అని. రూపం లేదు కానీ రూపం ఉంది అక్కడ. అదేంటండి? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయనకి శంఖచక్ర గదా పద్మాలతో 4 చేతులతో ఆయన ఉంటాడు. ఆంజనేయ స్వామి వెళ్తే గద పట్టుకుంటాడు, అభయం ఇస్తూ ఉంటాడు. ఇంకొకరి దగ్గరికి వెళ్తే ఇంకొకటి ఏదో చేస్తుంటాడు. కానీ శివాలయంలో శివుడి దగ్గరికి వెళ్తే మనకు ముఖము కనిపించదు, కాళ్ళు కనిపించవు, చేతులు కనిపించవు, ఏమీ కనిపించవు. ఒక లింగాకృతి మాత్రమే కనిపిస్తుంది. అరూపరూపిణి అంటారు దాన్ని. అయితే అమ్మా, ఇందులో మీరు అడిగారు కదా, నేను వాస్తవమైన ఒక విషయం చెప్తున్నాను. కొన్ని రోజుల క్రితం ఈశ్వరుడికి బాగా దగ్గరగా కూర్చొని అభిషేకం, అనుష్ఠానం, జపం చేసుకునేటువంటి సమయంలో అమ్మవారి నుంచి వచ్చినటువంటి మాట కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది. వచ్చినటువంటి పదం ఏమిటి అంటే, ఎవరైతే అనునిత్యం ఈశ్వర నామం చేస్తూ, ఓం నమ శివాయ కావచ్చు, నమశంకరాయ చ అనే పదం, నమశంకరాయ చ నమః అని దాని నామం, భస్మాన్ని చేత ఉంచుకొని ఓం నమ శివాయ అనేటువంటి నామం లేదా నమశంకరాయ చ నమః అనుకుంటూ ఒక 111 సార్లు లేదంటే 122 సార్లు విశేషం అనుకోని ఒక చిన్న బౌల్లో వేసేసుకొని ప్రతిరోజు ఆ భస్మాన్ని ఎవరైతే నుదిత ధారణ చేస్తారో, ధారణ చేసేటప్పుడు అందరూ కూడా మనం గంధం పెట్టుకుంటే త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత అనుకుంటూ మనం భస్మం పెట్టుకుంటూ ఉంటాం. ఆ త్రియంబక మంత్రంతో ముష్టి అంటే ఇలా పెట్టుకోవాలి. త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత అనుకుంటూ ఇలా పట్టుకొని ఈశ్వరు మీద భస్మం వేయాలి. మనం పెట్టుకునే దానికి వచ్చేటప్పటికి విభూతిర్భూతిరైశ్వర్యమణిమాదికమష్టధ ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్టసిద్ధయ అనేటువంటి నామం చెప్పుకుంటూ ఆ భస్మాన్ని మనం పెట్టుకోవాలి. ఎవరి నుదిటినైతే భస్మం అనేటువంటిది తిలకధారణగా అనునిత్యం ఉంటుందో వారి వద్దకి ఆ యమధర్మరాజు రావడానికి గడగలాడతాడమ్మా, భయపడతాడు, ఎలాంటి సందేహము లేదు. అతనికి ఏదైనా సరే ఒకవేళ గండం ఉన్నది అంటే భస్మార్చన చేసినప్పుడు ఆ గండం నుంచి బయటపడిపోతాడు. భస్మార్చన చేయటము అంటే భస్మం పెట్టుకోవడమే అతను. ఈశ్వరుడికి అభిషేకం చేయడం, ఆ భస్మం తీసుకొని ప్రతిరోజు స్నానం చేయగానే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బొట్టు పెట్టుకుంటే వాళ్ళు చూసి నవ్వుతారు, బొట్టు పెట్టుకుంటే వీళ్ళు చూసి నవ్వుతారని చెప్పి వెధవమండలాగా శూన్యమో మొహం వేసుకుని తిరుగుతున్నాం మనం. అనకూడదు, కానీ వాళ్ళు కూడా మొహం రకరకాల బొట్లు పెట్టుకుంటున్నారు ఇవాళ. అంతకన్నా ప్రేత మొహం అంటే ప్రేత అంటే చనిపోయిన వాడి మొహం. చనిపోయిన వాడి మొహానికి ఏముంటుంది? ఏముంటుంది కదా. ఆ ప్రేత మొహం వేసుకొని మనం తిరుగుతున్నాం. కానీ అంటే కోపాలు రావచ్చు. అంటే ఎందుకు వస్తాయి కోపాలు? చేసే మనిషిగా వస్తాయి. ఆచరించే వాడికి కోపం రాదు ఎప్పుడు కూడా. అర్థం చేసుకుంటాడు. ఆచరించిన వాడికి బొట్టు పెట్టుకోవాలా, మేము కాలేజీకి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, గంధం పెట్టుకోవాలి, విభూతి పెట్టుకోవాలా అని ఆలోచించుకునే వాడికి ఈ మాటలు కోపాలు వస్తాయి. ఆ విభూతి పెట్టుకుంటే తరగనటువంటి ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఏంటమ్మా? డబ్బు ఒక్కటే కాదు కదా. అవును గురువుగారు. నీకు చదువు ఉండాలి. ఆ చదువు అనేటువంటిది ఉంటే దాని ద్వారా సంస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది, మేధస్సు వస్తుంది. ఆ మేధస్సు ఎప్పుడైతే వస్తుందో నువ్వు 10 మందికి ఉపయోగపడుగుతావు. 10 మందికి ఉపయోగపడే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఏరియా మొత్తానికి అంటే ఆ పరిసర ప్రాంతాలకి అన్నిటికీ కూడా నువ్వు 10 మందికి ఉపయోగం చేయాలనేటువంటి ఉద్దేశంతో నిలబడినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను ఒక దేవుళ్ళలా కొలుస్తారు.
అకాల మృత్యు అనేటువంటి మన దగ్గరికి రాకుండా ఉంటుంది. ఎందువల్ల ఉంటుందంటే అంతమంది మన గురించి ఆలోచిస్తున్నారంటే భగవంతుడు ఆ మనిషిని ఎట్టి పెడతారు. కాకపోతే మన వాళ్ళు ఏమంటారంటే చాలామంది పాపిష్టిరాయువు అంటారు. చాలా తప్పు మాట అది. ఎప్పుడూ కూడా తను భూమి మీదకి ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని పూర్తయ్యేంతవరకు ఏ మనిషి చనిపోడు. దానికి కూడా కొన్ని చెప్పుకున్నాం మొన్న మనం. రుణానుబంధ రూపంగా ఏ మనిషి కొంతమంది 14 ఏళ్ళకి చనిపోతారు, కొంతమంది 20 ఏళ్ళకి చనిపోతారు. ఎలా చాలా విచిత్రంగా చనిపోతుంటారు కొంతమంది. అప్పటి వరకు ఇంట్లోనే ఉంటారు, గవిక్కి రోడ్డు మీదకి వెళ్తారు, ఎదుగురు చనిపోతుంటారు. ఇటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా రుణానుబంధ రూపం జరుగుతూ ఉంటాయి. ఆ రుణానుబంధాన్ని కూడా కొన్ని విధానాలు ఏంటంటే రుణాలతో తెంచేసేసి అక్కడి నుంచి వచ్చేటువంటి బంధ రుణాన్ని ఇస్తారండి ఈశ్వరుడు. విభూతి ధారణ కేవలం విభూతి భస్మం. అందుకని మీరు ఏ శివాలయానికైనా వెళ్ళండి, అక్కడ భస్మం ఇంత నామం ఉంటుంది, నామగడ్డ. అవును, అది తీసుకెళ్ళి ఇట్లా పెట్టేసుకుని వచ్చేస్తాం. సరే గుళ్ళో మనం అద్దం చూస్తాం, పెట్టుకుంటాం, బయటికి రాగానే చెరిపేసుకుంటాం. గుళ్ళోంచి బయటకు వచ్చేసాం కాబట్టి మన ఎదురు వాళ్ళు చూస్తే బాగోదు కదా, చెరిపేసుకుంటాం. ఎప్పుడైతే నీ నుదుటను పెట్టుకున్న భస్మాన్ని నువ్వు చెరిపావో నీ ఐశ్వర్యానికి నువ్వే అడ్డం చేసుకున్నట్టు ఎవడైతే చేంజ్ చేయకర్లా. అది నీ నుదుటి మీద నవ్వారు, ఆ నవ్వటం వల్ల నీకు వచ్చిన అనర్థం ఏమైనా ఉందా? నీకు వచ్చిన అనర్థం ఏదైనా ఉందా? కాదండి, మేము ఉద్యోగానికి వెళ్తుంటే మీరు బొట్టు పెట్టుకొని విభూతి పెట్టుకొని రావద్దంటున్నారండి. ఒక పేపర్ మీద రాసిమ్మని చెప్పు, నువ్వు బొట్టు పెట్టుకుంటే, గంధం పెట్టుకుంటే, విభూతి పెట్టుకుంటే ఆఫీస్కి రావద్దు నువ్వు అని పేపర్ మీద రాసిమ్మని చెప్పు. ఓకే, రాసిస్తే దాన్ని తీసుకుని నువ్వేం చేయాలో చేయొచ్చు. నువ్వు ఏం చేయొచ్చు గురుగారు? ఏం చేయొచ్చు, అదే పెట్టాడు అనుకోండి, నా సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నాడు, ఇలా బొట్టు పెట్టుకుంటే ఉద్యోగం రానివద్దు అంటున్నాడు, ఇది నిజమేనా అని చెప్పి అలా ఈ ప్రెస్ ముందు తీసుకొచ్చి మాట్లాడచ్చామంతే, తప్పేముందమ్మా. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఎవడో ఒకడు జీతం ఇస్తాడని చెప్పి జీవితకాలం అందరూ నువ్వు పనిచేయవు, అంతకన్నా మంచి ఉద్యోగం వస్తే వెళ్ళిపోతున్నావు. పోనీ జీవితకాలం నువ్వు పనిచేస్తున్నావు అంటే నేను బద్ధున్నయ్యానండి అని అనొచ్చు. పోనీ ఒకవేళ నువ్వు జీవితకాలం ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? ఈశ్వరుడి దగ్గర పనిచేస్తున్నావు. ఈశ్వరుడి కోసం నువ్వు బ్రతుకుతున్నావు. ఆయన చల్లగా నేను చూశాడు కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావు. కానీ వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి భిక్షాందే అని చెప్పి చేతులు పెడుతున్నావు. భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి బొట్టు పెట్టుకుంటే తిడతారండి, బొట్టు పెట్టుకుంటే ఆఫీస్కి రావద్దన్నారండి మమ్మ. ఇంకెందుకు బొట్టు పెట్టుకుంటే ఆఫీస్కి రావద్దని తినడం మానేసేయండి. ఇంకా ఏది పనికిరాదు కదండి. బొట్టు పెట్టుకుంటే ఆఫీస్కి రావద్దన్నాడు అంటే నీకు డబ్బునేమంటున్నావు? మరి డబ్బునేమంటున్నావు అండి? లక్ష్మీదేవి అనేది మరి బొట్టు పెట్టుకోవడానికి పనికిరానటువంటిది డబ్బులు ఎలా ముట్టుకుంటున్నావు నువ్వు? ఆ డబ్బు లక్ష్మీ కదండి, నేను ముట్టుకొని నువ్వు ఎందుకని లేకపోతున్నావు? అంటే వాడు బొట్టు పెట్టుకోకుండా రమ్మంటే వెళ్తానికి సిద్ధపడ్డావు. డబ్బు లక్ష్మీదేవి గారు ఎలా బట్టి తీసుకుంటున్నావు మరి? అంటే నీకు బొట్టు పనికిరాదు. శ్రీ అంటే బొట్టు అంటే వర్చస్సు అండి మనిషికి. ఆ వర్చస్సు నీ దగ్గర ఉన్నప్పుడు యశస్సు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆయుర్వర్చో యశో బలహ అంటామండి. ఆ బొట్టు పెట్టుకోవటం వలన వర్చస్సు పెరుగుతుంది, తేజస్సు ఉంటుంది, యశస్సు పరిగెత్తుకుంటూ వస్తుంది, బలం అనేటువంటిది పెరుగుతుంది, ఆయుష్ అట్లా నిలబడి ఉంటుంది. అంటే ఒక బొట్టు పెట్టుకోవడం వల్లనే భస్మధారణ, అంటే బొట్టు అంటే భస్మధారణ, భస్మధారణ వల్ల నీకు ఇన్ని కలుగుతున్నాయిగా, ఇంకేం కావాలమ్మా? మేమండి మాకు వద్దండి, మేము భస్మం పెట్టుకోండి, బొట్టు పెట్టుకోమండి, మా బాసున్నాడు కానీ బొట్టు పెట్టుకుని ఒప్పుకోడండి, మంచిది. అంటే మనం ఏంటంటే ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నాం. ఇవాళ ఒకరి దగ్గర ఉద్యోగం చేశారు, బొట్టు పెట్టుకోకూడదు, ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నావు బొట్టు పెట్టుకోనేరా అంటున్నారు, 4 రకాల బొట్లు పెట్టుకెళ్తున్నావు, సిగ్గు అనిపించట్లా కొంచెమైనా? అంటే మనం తినేటువంటి పదార్థము ధర్మమైంది అనుకుంటే అటువంటి పని చేయం కదా. అధర్మమైంది ఏముంది, బురదలో పందులు దొరుకుతుంది, మనం దొరుకుతున్నాం, అట్లా అనుకుని బ్రతికేటమే. ఇంకా ఒక స్థితిలో మనం వెళ్ళాలి అంటే ఆత్మన్యూనత, ఇష్టపడి ఏ పనైనా చెయ్యి. కానీ నీకు ఆ బొట్టు అనేటువంటిది భస్మం పెట్టుకోకుండా వస్తే నీకు నేను ఉద్యోగం ఇస్తాను అని అంటే నీకు జీవితంలో ఏదో ఇస్తా అన్నాడు, నువ్వు జీవితంలో నేను జీవాన్ని కోల్పోతున్నావుగా. అటువంటిది దేనికండి? అందుకే అందులో చెప్పబడింది విభూతి ఐశ్వర్యమణిమా దికమష్టధ. హాయిగా భస్మం పెట్టుకో, ఈశ్వరారాధన చేసుకో, నీ స్థితిని, నీ చదువుని, నీ విధానాన్ని ఇష్టపడినటువంటి వ్యక్తి నేను వచ్చి ఉద్యోగంలో పెట్టుకుంటాడు. ఎంతమంది లేరండి. ఇప్పుడంటే మారింది కానీ ఒకనొక సమయంలో దాదాపు ఐఏఎస్లు అందరూ కూడా చక్కగా నుదుటిని బొట్టు పెట్టుకున్న వాళ్ళేగా, భస్మధారణ చేసుకున్న వాళ్ళే ఎంతమంది లేరండి.
అవును గురుగారు. ఇప్పుడు కే విశ్వనాథ్ గారు చక్కగా భస్మం పెట్టుకుని ఉండేవారు. వేటూరి గారు భస్మం పెట్టుకుని ఉంటారు. వీళ్ళందరూ పెట్టుకుని లేరా? అవును. భస్మం అనేటువంటిది అలంకారం కూడా కాదండి. తేజస్సును పెంచుతుంది, ఆయుష్ను పెంచుతుంది, ఐశ్వర్యాన్ని పెంచుతుంది, యశస్సును పెంచుతుంది, వృద్ధి పెంచుతుంది. మనకు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎన్ని ఉంటాయి ఒక భస్మంలో. భస్మమే కదా అంటాం మనం. బాగుంది. ఈ వాటర్ బాటిల్ ఉంది, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఫోన్ ఉంది, అన్నిట్లకి డేట్ ఉంది. దానికి మాత్రమే ఆ డేట్ లేదండి. అది ధరించడం వలన మనకు ఆ డేట్ పెరుగుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు పెరుగుతుంటుంది. అంత గొప్పది భస్మం. అది ధారణ చేయడానికి మనకి ఏమిటో నానా రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. అందులో కూడా అంటే భస్మంలో కూడా రకరకాలు వచ్చినాయిలేండి. సరియగు భస్మం దొరకడం కష్టసాధ్యము. సరియగు భస్మం అనేటువంటి మన గాలికి ఎగరేస్తే మొత్తం అలా ఒక వెలుతురులాగా చిమ్మేస్తుంది. అది పొడి పొడిగా వస్తుంది, ముద్దగా రాదు. ఆవు పేడని కాల్చి పెడకలతో తయారు చేసినటువంటి భస్మం అనేటువంటిది మన చేతిలో ఫోన్ ఉత్తే చాలు అలా మొత్తం దుమ్ము లేచినప్పుడు ఎలా అయితే వస్తుందో అలా మొత్తం అంతా వస్తుంది. అది భస్మం. కానీ ఇప్పుడు మనకు ప్యాకెట్లో వచ్చేస్తున్నాయి, ఫోన్ అక్కడే ఉంటుంది, నీళ్ళు పోస్తే ముద్దగా వస్తుంది చేతికి. అది కాదు భస్మం. కానీ ఇప్పుడు దొరికేటువంటిది భస్మంగా మనం పెట్టుకోవడం ఉపయోగం లేదు. ఆ భస్మం దానికి ఉంటుంది. కానీ నీకు దొరకలా, ఆ దొరికినటువంటి భస్మాన్ని ఈశ్వరుడి మీద వేసి అది పెట్టుకో. అంటే 3 నామాలు పెట్టుకోవడం ఓకే, కొంచెమైనా ఇలా ఆ బుట్ట అయినా పెట్టుకున్నావు. సాయిబాబా గుడికి వెళ్తే చాలా గొప్ప విషయం అండి ఇది. సాయిబాబా గుడికి వెళ్తే అక్కడ నామం ఇస్తే పెట్టేసుకుంటారు, నోట్లో కూడా వేసుకుంటారు కదా. తప్పు లేదమ్మా, వేసుకున్నా చెప్తున్నా. బొట్టు విభూతి పెట్టేసుకుంటారు. అలానే వెళ్తారు. వాళ్ళు గురువారం కదా సాయిబాబా గుడికి వెళ్ళి వచ్చని చెప్పుకుంటారు. అలానే సోమవారం శివాలయానికి వెళ్ళి విభూతి పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళి ఆ చెప్పుకుంటున్నారా? సాయిబాబా అంటే చాలా రిచెస్ట్ దేవుడు ఇవాళ. కాబట్టి గురువారం సాయిబాబా గుడికి నాకు అనిపిస్తుంది ఈ పోరగాళ్ళందరూ సాయిబాబా గుడికి ఎందుకు వెళ్తారని. వాళ్ళకేం తెలుసు నేను సాయిబాబా గుడికి వెళ్ళి బొట్టు విభూతి పెట్టుకొచ్చానంటాడు. సాయిబాబా గుడికి బుధవారం కూడా వెళ్ళొచ్చు, కాక బుధవారం కూడా సాయిబాబానే ఉన్నాడుగా, శుక్రవారం కూడా అక్కడ సాయిబాబానే ఉన్నాడుగా. గురువారమే ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళారు గురుగారు? గురువారం ఉంటే ఎంతో మంది ఆడపిల్లలు వస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. అలానే శనివారం వెంకటేశ్వర గుడికి వెళ్తారు. అంతకు మించి అంత భక్తితో ఉన్న వాళ్ళు ఎవరు లేరమ్మా. భక్తి పేరు చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు తప్పితే అంతకు మించి ఏం లేదు. దేవుడి పేరు చెప్పి అమ్మాయి కోసం వెళ్తున్నారు అంత ఖచ్చితంగా. నాకు గంధం పెట్టుకుంటాడు. అదే సోమవారం రోజు నాడు శివాలయానికి వెళ్ళి ఆ గంధం భస్మం పెట్టుకొని సోమవారం కదా శివాలయానికి వచ్చి అని చెప్పి గుణిమి చేసుకుని చెప్పనండి. ఎందుకు ఇది అంటే మనం చేసేటువంటి దాంట్లో అంటే ఎదుటి మనిషిని మనం ప్రలోభ పెట్టడం కోసం చేస్తున్నాం. అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనల్ని ఇప్పుడు ఎదుటి మనిషిని నువ్వు మోసం చేసావంటే అది వేరే విషయం, అదొక కథ. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అంటే ఏనాటికి నువ్వు ఎదగలేవు. అది ఇవాళ బాగానే ఉంటుంది, రేపు బాగానే ఉంటుంది. అవతల నుండి విషయం బయటకు వచ్చింది, మన పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి కదమ్మా. కాబట్టి ఏంటంటే వద్దు, చక్కగా భూతిరైశ్వర్యమనిమాదికమష్టధ ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశత్వం చ అష్టసిద్ధయ. ఈ మంత్రాలు ఇవన్నీ కూడా చెప్పడానికి వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఋషులు ఏమి పిచ్చివాళ్ళు కాదు కదా. ఇప్పుడు పూర్వకాలంలో సినిమాలు చూస్తుంది వాళ్ళ మొహన్ ఎప్పుడు దాని విభూతి చేతులకి అంతా ఉంటుంది. మరి ఎందుకు మనం పెట్టుకోవట్లేదు? ఇప్పుడు సరైన విభూతి దొరకట్లా, సరైన గంధం పెట్టుకో కనీసం. గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహో బహ్వయే శ్రియం. గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం. గంధం ధరించుకో, నిత్యము పుష్టిగా ఉంటావు. గంధము పెట్టుకొని విభూతి పెట్టుకొని మొహన బొట్టు పెట్టుకొని మంచిది శుభం. మనం ఏం చేయాలి? ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా అంత క్వాలిటీ ఉన్నాయి ప్యూర్వి దొరకట్లేదు కదా గురుగారు. కరెక్టేనమ్మా. ఆ తీసుకొచ్చిన పదార్థం శివుడి మీద వేయి, అది తీసుకొని పెట్టుకో, అప్పుడు శివప్రసాదం కదా. ఇప్పుడు మనం దీని గురించి ఆలోచిస్తున్నాం. బయట ఏ వస్తువు ఉందమ్మా క్వాలిటీ తోటి, ఏది లేదన్నీ కాపీ వచ్చేసినాయి. కాబట్టి మనం కాపీ వచ్చేసినా మనం ఏం చేస్తున్నాము, కూరగాయలు తెచ్చుకుంటాం. కూరగాయలు అన్నీ కాస్త మందులేసి పండించారంటే ఉప్పు నీళ్ళలో బాగుంటాం నానబెట్టి మనం వండుకుంటున్నాం, అంతే కదా. గట్టిగా ఇంకాస్త ఎక్కువగా ఉడకబెడితే అందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది అనుకుంటాం. పోషకాలు కూడా పోతాయి గురుగారు, అంతే కదా. అలా ఏంటంటే ఆ సరైనది రావట్లా. భస్మం తీసుకొని ఉన్న భస్మాన్ని శివుడి మీద వేయి, శివప్రసాదంగా భావించు, మంచి కలుగుతుంది. ఎప్పుడూ కూడా శివనామస్మరణ చేసుకుంటూ శివలింగం మా ఇంట్లో లేదండి, నేను హాస్టల్లో ఉన్నా, ఓకేనైనా భస్మం తెచ్చుకో. ఓం నమ శివాయ ఒక 122 సార్లు 5 నిమిషాల్లో అయిపోతుంది, 3 నిమిషాల్లో అయిపోతుంది. లేదా ఓం నమ శంకరాయ చ నమః అనుకున్న తర్వాత ఒక ప్లేట్లో భస్మం వేసేసుకో, అన్ని నీళ్ళు పోసుకో, ఇలా తిప్పుకో, బొట్టు పెట్టేసుకో మొహన.
అలా తడిపే పెట్టుకోవాలి తడిపే పెట్టుకోవాలి, పొడిది పెట్టుకోకూడదు. ఓకే. పొడిది పెట్టుకునే విధానం వేరు, మళ్ళీ తడిపే పెట్టుకోవాలి. మనం నీళ్ళు పోసుకో, అలా పెట్టేసుకో. ఉంటుంది 10 నిమిషాలకు, పావు గంటకు, అరగంటకు చెమటకి అది లోపలికి కలిసిపోతుంది. లోపలికి ఇక నువ్వు తుడుచుకోకర్లా, లోపలికి కలిసిపోతుంది అది. అదే నీకు ఉపయోగం. ఓకే. పొడిది పెట్టుకున్నాం అనుకోండి అది ఉండదు. పొడిది పెట్టుకోకూడదు కూడా. పొడిది ఎప్పుడు పెట్టుకోవాలంటే మనం స్నానం చేయకుండా ఎటైనా బయటికి వెళ్ళవలసి వచ్చిందంటే శూన్య మొహంతో బయటికి వెళ్ళకూడదు. కాబట్టి అప్పుడు ఆ పొడిదిలా పెట్టుకుని బయటకు కనిపించాలి. అంటే ఎందుకు అది కూడా బయటకు మనలాంటి వాళ్ళు 100 మంది నిద్ర లేకుండా, అదే పొద్దున స్నానం చేయకుండా మొహం కూడా కడుక్కోకుండా బయటకు వస్తుంటారు, వాళ్ళ మీద బ్రష్ చేసుకుంటూ. అటువంటి వాళ్ళ దర్శనం కలిగినప్పుడు వాళ్ళ దోషాలని మనకు వచ్చేస్తాయి. ఆ దోషాలు మనకి రాకుండానే పొద్దున్నే బయటికి వెళ్ళినప్పుడు మొహాన్ని అంత బొట్టు పెట్టుకున్నారు, అయ్యా నువ్వు స్నానం చేయకుండా అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తే పాలు పెరుగుతాయి వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు అది నామం పెట్టుకుని వెళ్ళు, నీకు దృష్టి దోషాలు పడకుండా ఉంటాయి నీ మీద. దానికోసం అలా స్నానం చేయకుండా విభూతి ధారణ చేయడం తప్పేం కదా గురుగారు? పొడి భస్మం దానికోసమే అమ్మ. ఓకే. పొడి భస్మం దానికోసమే ఉంది. తడిపి పెట్టుకోవాల్సిన విధానం వేరు. పొడి భస్మం అనేటువంటిది అర్జెంట్, ఇక తప్పలా. అంటే మనం పొద్దునే లేచాం, కానీ ఇంపార్టెంట్గా ఇప్పుడు వెళ్ళకపోతే అదే ఇబ్బంది కలుగుతుంది. ఆ సమయంలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెంటనే భస్మం పెట్టుకొని వెళ్ళిపో. ఓకే. తేజస్కామో, వృద్ధికామో, ప్రజ్ఞాకామో, మేధాకామో, ఆయుష్కామ, నాద్యకామ, ఇవన్నీ నీకు తోడుగా ఉంటాయి. ఇది దృష్టి దోషాలు లేకుండా ఉంటాయి. అదమ్మా పరిస్థితి.